నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గత నెలలో జరిగిన తప్పిదాలను పునరావృతం కాకుండా చూసుకోవాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. కార్పొరేట్ ఆసుపత్రులకు డిఎంహెచ్ఓ కుమ్ము కాస్తున్నారు. కాపునాడు అధ్యక్షులు పోగుల మల్లికార్జునరావు. సేవ చేయడంలో రోటరీ ముందుంటుంది. క్లబ్ అధ్యక్షులు వేచండ్ల శ్రీనివాసరావు. పూర్వ విద్యార్థుల వాట్సాప్ గ్రూపులు తయారు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఆదేశించారు. సేవా రైతు వెబ్సైట్లో వివరాల నమోదుపై అధికారులకు జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేశారు. వెబ్సైట్ లింక్ అందరికీ షేర్ చేయాలని అన్నారు. అదేవిధంగా క్యూఆర్ కోడ్ను తయారు చేయాలని ఆదేశించారు. ప్రతి వార్డుని ముందుకు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. గత నెలలో జరిగిన తప్పిదాలను పునరావృతం కాకుండా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. బాపట్ల జిల్లా పెన్షన్ పంపిణీ కార్యక్రమంపై కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. వృద్ధులకు ఈ నెల 30వ తేదీన పెన్షన్లు పంపిణీ చేయాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసుకోవాలని సూచించారు. అదే రోజు పెన్షన్లు పంపిణీ పూర్తి అయ్యే విధంగా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వెల్ఫేర్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు బ్యాంకు నుంచి అమౌంట్ విత్డ్రా చేసుకోవాల్సింది కాబట్టి అందరు ఎంపీడీఓస్ కూడా అందరూ పంచాయతీ సెక్రటరీ, వెల్ఫేర్ అసిస్టెంట్స్కి సూటబుల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి 30వ తేదీనే ఈ పెన్షన్ అమౌంట్ డ్రా చేసుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే 31వ తేదీ 6:30 పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఇన్స్ట్రక్షన్ ప్రకారం 99% ఆఫ్ పేమెంట్స్ ఫస్ట్ తేదీ 31వ తేదీనే కంప్లీట్ చేయాలి. 1వ తేదీ సెలవు కాబట్టి మళ్ళీ 2వ తేదీన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కొనసాగుతుంది. 2వ తేదీతో పూర్తవుతుంది కాబట్టి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ గురించి వైడ్ పబ్లిసిటీ కల్పించి సోషల్ మీడియా, బీట్ ఆఫ్ టామ్ టామ్ అన్నిటి ద్వారా సరైన పబ్లిసిటీ కల్పించాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఎల్డర్లీ పర్సన్స్కి పెన్షన్ డిస్బర్స్మెంట్ చేసేటప్పుడు 20 seconds ఆడియో మెసేజ్ ఒకటి ఉంది. అది అందరికీ వినిపించేటట్టుగా కూడా వెల్ఫేర్ అసిస్టెంట్ అందరికీ సరైన డైరెక్షన్ ఇవ్వాల్సింది. రోటరీ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ సేవ చేయడంలో ఎప్పుడూ ముందుంటుందని రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల అధ్యక్షులు వేచండ్ల శ్రీనివాసరావు అన్నారు. స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలో వాహనాల పార్కింగ్ స్థలం నందు రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల అధ్యక్షుడు వేచండ్ల శ్రీనివాసరావు ఆర్థిక సహకారంతో బల్లలు ఏర్పాటు. కలెక్టరేట్ ప్రాంగణంలో వాహనాలు పార్కింగ్ స్థలం నందు ప్రభుత్వ అధికారులు, కారు డ్రైవర్లు కూర్చునేదానికి బల్లలు కావాలని రోటరీ దృష్టికి మిత్రులు కారు డ్రైవర్ సాయి పవన్ తీసుకురావడం వల్ల బల్లలను తన ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వీటిని వారు సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. సహాయం చేయడంలో రోటరీ క్లబ్ బాపట్ల ఇప్పుడు ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల కార్యదర్శి కొత్త ఆంజనేయ వరప్రసాద్, సీనియర్ రోటరీ సభ్యులు ఈ హరిబాబు, బూర్లే రామసుబ్బారావు, డాక్టర్ జాగర్లమూడి లక్ష్మి, డాక్టర్ వీరరాఘవయ్య, ఎస్ రమేష్ బాబు, జేవి కృష్ణారావు, జిట్ట శ్రీనివాసరావు, కొల్లా శ్రీనివాసరావు, ఎం సుధీర్ కుమార్, టి మల్లికార్జునరావు, రోటరీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రోటరీ ఒక అంతర్జాతీయ సేవా సంస్థ. సేవ చేయటంలో ఎప్పుడు ముందుంటుంది. దానిలో భాగంగా ఈరోజు స్థానిక కలెక్టరేట్ ప్రాంగణమునందు వాహనాల పార్కింగ్ ప్రదేశం నందు ప్రభుత్వ అధికారులు డ్రైవర్లుగా ఉన్నటువంటి మిత్రుడు సాయి పవన్ ఇక్కడ డ్రైవర్లు కూర్చోవడానికి బల్లలు కావాలని రోటరీని ఆశ్రయించిన మీదట రోటరీ క్లబ్ అధ్యక్షుడైనటువంటి నేను నా యొక్క ఆర్థిక సహకారంతో ఈ రోజున ఇక్కడ ఈ బల్లలను ఏర్పాటు చేయటం చాలా సంతోషదాయకంగా ఉంది. అదేవిధంగా వారి బల్లలను సక్రమంగా వినియోగించుకుంటారని ఈ రోటరీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మా రోటరీ గౌరవ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియపరుచుకుంది. అగ్ని ప్రమాద బాధితులకు మేమున్నాము అంటూ స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు ఆదుకోవాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఎనకొల్లు పోలీసురావు అన్నారు. కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులు సాయన నరసింహరావు కుటుంబానికి కర్లపాలెం రెడ్ క్రాస్ సొసైటీ వారు చేయూతనిచ్చారు. రెడ్ క్రాస్ తరపు నుంచి వంట సామాగ్రి కిట్టును బొంతా సామ్యూల్ త్యాగరాజ్ సహకారంతో దుస్తులను, నిత్యావసర సరుకులు, కందిపప్పు, చింతపండు, సబ్బులు, కొబ్బరి నూనె, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఎనకొల్లు పోలీసురావు, వైస్ చైర్మన్ మందపాటి పరమానంద కుమార్, కోశాధికారి బుర్లా రాజేష్ తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెంలో నిన్న జరిగిన అగ్ని ప్రమాదం చేస్తూ సర్వం కోల్పోయిన
సాయ నరసింహారావు గారి ఇంటికి కుటుంబానికి ఇండియన్ రెడ్ క్రాస్ తరపు నుంచి మరి వంట సామాగ్రి మరియు ఆ టార్పాలిన్ పట్ట అందించడం అయింది. అలాగే మా స్నేహితుడు బొంతా శామ్యుల్ త్యాగరాజ్ వారి సౌజన్యంతో వారికి దుస్తులు, నిత్యావసర సరుకులు, కూరగాయలు, మరి రైసు ఇవన్నీ కూడా బొంతా త్యాగరాజ్ సౌజన్యంతో అందించడమైంది. మరి ఈ సందర్భంగా ప్రభుత్వంతో పాటుగా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలి. మరి అదేవిధంగా బాపట్ల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ నారాయణ భట్టు గారి సహకారంతో కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ తరపు నుంచి నేను, పరమానంద కుమార్ గారు, మరి రాజేష్ మాస్టారు మేమందరం కూడా కలిసి ఈ రెడ్ క్రాస్ యూనిట్లో పనిచేస్తూ ఎక్కడైతే మరి అగ్ని ప్రమాదాలు జరిగినాయో వారికి మా వంతుగా మేము కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సబ్ బ్రాంచ్ ద్వారా మరి ఆపదలో ఉన్న వారికి చేయూతనిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మరి ఈ కుటుంబాన్ని పరామర్శించి మరి వారికి సహాయంగా మా వంతు మేము రెడ్ క్రాస్ తరపు నుంచి మరి మిత్రుడు బొంతా శామ్యుల్ త్యాగరాజు వారి సహకారంతో మిగిలినవన్నీ కూడా అందించడం జరిగింది. కర్లపాలెం మండల సర్వేయర్గా ఐ బాలాంజనేయులు బాధ్యతలు చేపట్టారు. వీరు ప్రకాశం జిల్లా జే పంగులూరులో సర్వేయర్గా పనిచేస్తూ బదిలీపై కర్లపాలెం వచ్చారు. కర్లపాలెం మండలంలో జరుగుతున్న రీసర్వే కార్యక్రమంలో ప్రభుత్వ నిబంధనలను అనుసరించి సక్రమంగా పూర్తి చేయాలని సూచించారు. ఇక్కడ సర్వేయర్గా పనిచేస్తున్న శ్రీరామమూర్తి డిప్యూటేషన్పై బట్టిప్రోలు వెళ్లారు. కార్పొరేట్ హాస్పిటల్స్కు డిఎంహెచ్ఓ కొమ్ము కాస్తున్నారని ఒంగోలు పార్లమెంట్ కాపునాడు అధ్యక్షులు పోగుల మల్లికార్జునరావు ఆరోపించారు. బాధితురాలు కుటుంబానికి ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని కోరుతూ బాపట్ల డిఎంహెచ్ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఆరోగ్యంగా ఉన్న గర్భిణి ప్రసవానికి వెళ్లి శవంగా వచ్చిందని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లాలోని చీరాలలో వారం రోజుల క్రితం ఒక ప్రైవేటు వైద్యశాలలో ప్రసవం కోసం చేర్చగా బిడ్డ క్షేమంగానే జన్మించిందని, డాక్టర్ల నిర్లక్ష్యం వలన తల్లికి వైద్యం వికటించి మరణించిందన్నారు. వైద్యుల నిర్లక్ష్యమే దీనికి కారణమంటూ నిరసన వ్యక్తం చేశారు. కార్పొరేట్ వైద్యశాలకు డిఎంహెచ్ఓ కొమ్ము కాస్తున్నాయని ధ్వజమెత్తారు. తిరిగి పోస్ట్ మార్టం చేసి ఆ మహిళ బిడ్డకు న్యాయం చేయాలి అంటూ వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మృతురాలి బంధువులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శిక్షించాలి వైద్యం నిర్లక్ష్యం చేసిన డాక్టర్లను, రద్దు చేయాలి డాక్టర్ లైసెన్సులను, రద్దు చేయాలి డాక్టర్ లైసెన్సులను, రద్దు చేయాలి డాక్టర్ లైసెన్సులను, న్యాయం చేయాలి సౌమ్య కుటుంబానికి, న్యాయం చేయాలి సౌమ్య కుటుంబానికి, కఠినంగా శిక్షించాలి డాక్టర్లను, శిక్షించాలి కఠినంగా డాక్టర్లను. రిపోర్ట్ వాటికి పంపించినారు. ఈ మధ్యకాలంలో నాకు వచ్చిన ఫోన్ లిస్టులు చెప్తాను, మీరు చూసి చూడట్టు పోండి, మీకు ఎంత పేమెంట్ కావాలి, వాళ్ళకి ఎంత ఇవ్వమంటారు. వీటి గురించి నాకెన్ని ఫోన్లు వచ్చినాయో మీరు అడగండి. ఎంత సిగ్గులేనటువంటి వ్యవస్థ నడుస్తుందో మాకైతే తెలియట్లా. ఈరోజు ఒకవేళ రామకృష్ణ హనుమాన్ గారి వల్ల హాస్పిటల్లో తప్పు జరిగితే ఇమీడియట్గా అప్పుడే మణిపాల్కి పంపించాల్సింది. ఎవరో గవర్నమెంట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రాజేష్ చౌదరి గారు నేనున్నాను, నేను కాపాడుకుంటానని నెత్తిరేసుకున్నారట. 5 గంటలు ఆ మనిషిని అదే హాస్పిటల్లో పెట్టారు. చిట్ట చివరికి మణిపాల్కి పంపించాలి ఎమర్జెన్సీ అని చెప్పి పంపించారు. హాస్పిటల్లోంచి అంబులెన్స్లోకి ఎక్కాక ఒక అరగంటలో కార్డియాటిక్ అరెస్ట్ లాంటిది వచ్చింది అన్నట్టుగా క్రియేట్ చేశారు. కానీ ఎక్కడ దొరికారంటే ఆ డెడ్ బాడీని పూడ్చిపెట్టినారా, కాల్చినారా అని వాళ్ళ బంధువర్గాన్ని అడగడంలో డౌట్ వచ్చిందే కానీ లేకపోతే అప్పటి వరకు కూడా ఇంకా డాక్టర్లు వైద్యో నారాయణ అన్నట్టుగా డాక్టర్లు నమ్మినటువంటి పరిస్థితి. బాగున్న బిడ్డ, ఆరోగ్యంగా ఉన్న బిడ్డ, నెలకి 1,50,000 జీతం తీసుకునే బిడ్డ, ఆ రోజు వరకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉద్యోగం చేసి హాస్పిటల్కి వెళ్ళినటువంటి బిడ్డ, తండ్రితో చక్కగా నడుచుకుంటూ వెళ్ళినటువంటి బిడ్డ, అంటే ఎక్కడ బీపీ డౌన్ అయి పడిపోయింది కూడా లేదు. ఆరోగ్యవంతమైన బిడ్డ అండి. చూసారా ఎంత చక్కగా, ఎంత ఓపికగా తండ్రి కూతురు కలిసి వెళ్తున్నారు. ఈరోజు నా బిడ్డ లేదు అన్న బాధని ఆ తండ్రి దిగమింగలేని పరిస్థితిలో, తల్లి క్యాన్సర్ నుంచి పోరాడి చిట్ట చివరి పరిస్థితిలో ఉన్న ఆ తల్లి ఆవేదన చూడండి. పోయింది ప్రాణం రజనీ గారు, వెనక్కి రాదు, ఎంత ఇవ్వమంటారు చెప్పండి అని కుక్కలాగా మొరుగుతున్న ప్రతి ఒక్కడికి చెప్తున్నాను. ఆ కుటుంబానికి ఆ బిడ్డను తీసుకురాగలరా? మీరు ఇచ్చిన డబ్బు ఆ బిడ్డకి తల్లిని తీసుకురాగలరా? సిగ్గులేదా మీకు అలాగా పంచాయతీలు పెట్టి సెటిల్మెంట్లు అడగడానికి? అలా ఎన్ని జరిగినాయి?
ఇక అది కూడా మేము కప్పెట్టి కాపాడి ₹1 తీసుకొని పక్కకి వెళ్ళిపోతే రేపు నిండు గర్భిణీ డెలివరీతో మీ హాస్పిటల్కి వస్తుంది, మళ్ళీ అదే తప్పిదాన్ని చేసేస్తారండి? డబ్బులతో ఎన్ని కొంటారు, ఎన్ని ప్రాణాలు కొంటారు? కుటుంబంలో మనిషిని కొనగలరా? వారం రోజుల ముందు మీరు హాస్పిటల్లో అడ్మిట్ చేయండి, మీ అమ్మాయి నేను జాగ్రత్తగా చూసుకుంటానని డెలివరీకి వారం రోజుల ముందు జరిపించారు. నొప్పులతో అప్పుడప్పుడు తల్లి వచ్చి ఫ్రీ డెలివరీ అయ్యే రోజులు పోయినాయి. వారం రోజుల ముందు ఆ ట్రీట్మెంట్ ఈ ట్రీట్మెంట్ అంటే ఆ బిడ్డ అడిగింది, నాన్న ఎందుకు నాన్న డబ్బులు దండగా, వద్దు నాన్న ఇంట్లోనే ఉంటాను, ఆ టయానికి వెళ్తానన్నా, వారం రోజులు సెలవు పెట్టాలి నాన్న, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నానా అంటే, కాదమ్మా ఆరోగ్యంగా ఉండవు, ఆ డాక్టర్ గారు చెప్పారమ్మా అని తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టి ఆ చావుని కొని తెచ్చుకున్నట్టు అయింది కదా. ఈరోజు మీరు డబ్బులు ఇస్తామని నాకు ఫోన్ చేయడం, ఇక్కడ లీడర్లకు ఫోన్ చేయడం, ఇది కరెక్టేనా? చూడండి, ఇంత ఆరోగ్యంగా ఉన్న బిడ్డను మీ చేత అప్పచెప్పి చచ్చిపోయి ఈరోజు ఆ బిడ్డ శవాన్ని మేము తవ్వి పోస్ట్ మార్టం చేస్తే ఇప్పుడు మీరు బేరాలు అడుగుతున్నారే. ఆ రోజు మీ తప్పిదం వల్లే బిడ్డ చనిపోయిందని ఒక్క మాట చెప్పారా? ఒక్క మాట చెప్పారా? లోపల కడుపులో ఏం మర్చిపోయారు? ఏ ఇంజెక్షన్ రియాక్షన్ వచ్చింది? ఇవన్నీ బయటికి తెలియాలి కదా మీ సామర్థ్యత. రామకృష్ణ హనుమాన్ గారు ఒక బిడ్డ ఏదైతే ఉందో MBBS డాక్టర్ అట, పాపం ఆ బిడ్డ మరి ఎందుకు సూసైడ్ చేసుకుందో మాకు తెలియదు. ఈ కాలంలో పిల్లలు చక్కగా పెళ్లి చేసుకొని వెళ్ళిపోతున్నారు, ఏది లవ్ మ్యారేజెస్ అని ఇతర క్యాస్టులు, కానీ ఆ బిడ్డ ఎందుకు సూసైడ్ చేసుకుంది? అంటే ఏ మానసిక పరిస్థితితో ఆ డాక్టర్ గారు పనిచేస్తున్నారు? సొంత బిడ్డ ఎందుకు సూసైడ్ చేసుకుందో తెలియదు. ఇలా ఎంతమంది బిడ్డలు చనిపోతారో తెలియదు. ఆయన మీద యాక్షన్ తీసుకోకూడదు, మీకు ఎంత కావాలి వాళ్ళకి ఎంత ఇవ్వాలి, ఇదా మీరు చేసే పంచాయతీలో. సో దయచేసి వీళ్ళని కాపాడదాం అనుకున్న గోరంట్ల చౌదరి గారికి చెప్తున్నా, ఎంత పెద్ద పొలిటికల్ లీడర్ రాని ఈ రిపోర్ట్ చాలా స్ట్రిక్ట్గా ఉందట, మాకు కూడా వచ్చింది. అక్కడక్కడే మచ్చుక్కైనా మంచి డాక్టర్లు ఉంటారు, మంచిగా రిపోర్ట్లు రాస్తారని. ఈ రిపోర్టు కనుక బయటకు వచ్చి హాస్పిటల్ సీజ్ చేయాల్సి వస్తే చేసి పడేయండి. మాకొచ్చే మీరేసే చిల్లరతో మా బిడ్డ వెనక్కి రాదు. పండలేని సౌమ్య కొత్తపేట వాస్తవీరాలు, అట్లాగే వేటపల్లి మండలం. ఆమె డెలివరీ నిమిత్తం 11వ తేదీ హాస్పిటల్లో జాయిన్ అయింది. 5 రోజుల పాటు డాక్టర్ రామకృష్ణ వైద్యం చేశాడు. 16వ తేదీ ఉదయం 6 గంటలకి ఆపరేషన్ చేసి ఆడబిడ్డని తీయటం జరిగింది. బిడ్డ ఆరోగ్యంగా ఉంది. తల్లి సాయంత్రం వరకు కూడా హాస్పిటల్లోనే ICUలోనే ఉంచారు. బయటికి పాప దగ్గరికి, పాపనేమో రూమ్కి తరలించారు, తల్లినేమో ICUలోనే ఉంచారు. సాయంత్రం దాకా కూడా తల్లిదండ్రులు దగ్గరికి పోతుంటే మీరు రాకూడదు, ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్పని దగ్గరికి రానియకుండా ఆయన అక్కడే కూర్చొని వైద్యం చేసి సాయంత్రం 8:30కి సీరియస్ అయింది పరిస్థితి. ఆయన గోరంట్ల రాజేష్ గారిని డాక్టర్ని పిలిచాడు సలహా కోసం. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారేమో అసలు తల్లిదండ్రులకి తల్లి పద్మావతి వెంటబడి ఏం జరుగుతుందని చెప్పని కాలు ఎదురుగొట్టుకొని కింద పడినా కూడా లెక్క చేయకుండా, అసలు సమాచారం ఇవ్వకుండా ఇక్కడ గోరంట్ల రాజేష్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. అక్కడి నుంచి 9 గంటల నుంచి ఒక 4 గంటల పాటు అక్కడ వైద్యం చేశారు. చివరికి సీరియస్గా ఉంది, గుంటూరు తీసుకెళ్లాలని చెప్పని వాళ్ళంతటా వాళ్ళే అంబులెన్స్ పిలిచి, ఆ అంబులెన్స్ కూడా గంటసేపు ఆయిల్ లేదని చెప్పని గంటసేపు ఆలస్యం చేశారు. ఇట్లా ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా 19 గంటల పాటు ఉదయం ఆరోగ్యంగా ఉండి డెలివరీ అయిన తల్లి సౌమ్య సాయంత్రం నైట్ 2:30కి గుంటూరు వెళ్ళే క్రమంలో అంబులెన్స్లో చనిపోవడం జరిగింది. ఇక్కడ మేము చెప్పదలుచుకుంది ఒకటే, డాక్టర్ల వైద్యం నిర్లక్ష్యమే తప్ప ఆ అమ్మాయి ఆరోగ్యం కనుక పరిశీలిస్తే గతంలో ఎప్పుడు కూడా ఏ రోజు కూడా అనారోగ్యంతో ఉన్న పరిస్థితి లేదు. మరి అలాంటి తల్లిని చేర్చుకొని ఆయన నిర్లక్ష్యం చేసి డాక్టర్ రామకృష్ణ హనుమాన్ నిర్లక్ష్యం చేశాడు. ఆయన కాపాడటానికి గోరంట్ల రాజేష్ గారు లైన్లోకి వచ్చాడు. వాళ్ళిద్దరూ కుమ్మక్కయ్యి ఆ తల్లి సౌమ్య మృతికి కారణమయ్యారు. కాబట్టి వాళ్ళ మీద కఠినంగా శిక్షించాలి, వాళ్ళ లైసెన్స్ రద్దు చేయాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. ఆ కుటుంబాన్ని బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లింగోద్భవ స్వామి దేవస్థానంలో ఫిబ్రవరి 1వ తేదీన సూర్య నమస్కారాలు పూజా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పరిమి రామకృష్ణ సాయిబాబు తెలిపారు. దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 8 గంటలకు దేవాలయ ప్రాంగణంలో సూర్య నమస్కారములు ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. గ్రామంలో వచ్చేసి ఉన్న శ్రీ లింగోద్భవ శివాలయం దేవాలయంలో ఫిబ్రవరి 1వ తారీఖున ఉదయాన్నే 8 గంటలకి సూర్య నమస్కారాలు పూజా కార్యక్రమం ప్రారంభమవుతున్నది. ప్రత్యక్ష దైవం మనకి సూర్యనారాయణమూర్తి,
మనకి ప్రతిరోజు కూడా ఆ యొక్క స్వామివారు మనకి చక్కగా కూడా దర్శనమిస్తూ ఉంటారు. ఆ యొక్క స్వామివారికి సూర్య నమస్కారం అంటే చాలా విశేషమైన పూజా కార్యక్రమం. ఆ పూజా కార్యక్రమం మనం చేయాలంటే కొంచెం ఖర్చుతో కూడిన పని. చేసేవాళ్ళు కూడాను చాలా నిష్ఠగా గరిష్టగా కూడా చక్కగా కూడా చాలా శాస్త్రోక్తంగా కూడా ఈ యొక్క సూర్య నమస్కారాలు చేయడం కూడా జరుగుతుంది. అట్లాగే రాత్రిపూట మనకి వచ్చేది ఇంకొక దైవం చంద్రుడు. ఈ యొక్క ఇద్దరిని కూడాను ప్రతిరోజు కూడా మనం అందరం కూడా దర్శనం చేసుకుంటూ ఉంటాము. ఆ రోజు పౌర్ణమైంది విశేషంగా కూడాను. మాఘమాసం అంటే శివుడికి చాలా విశేషము. ఆ మాఘమాసంలో రథసప్తమి వస్తుంది. ఆ రోజు మనకి అవకాశం కుదరలేదు. కావున ఆదివారం అంటే విశేషమైనది ఈ యొక్క సూర్యనారాయణమూర్తికి. కాబట్టి కూడాను ఆ ఒక్క రోజున ఉదయాన్నే కూడా 8 గంటలకి గణపతి పూజ, ఆ తర్వాత స్వామివారికి చక్కగా కూడాను సూర్యనారాయణమూర్తికి చక్కగా సూర్య నమస్కారాలు కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాళ్ళందరూ కూడా విచ్చేసి ఈ యొక్క అవకాశాన్ని కూడా అందరూ కూడాను ఈ యొక్క ఉపయోగించుకోవాల్సిందిగా పూజా కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాము. అక్కడ స్వామివారికి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చెందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బగళాముఖి అమ్మవారు శ్రీ రాజమాతంగేశ్వరి మహాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ బగళాముఖి అమ్మవారి దివ్య దర్శనంతో భక్తులు మంత్రముగ్ధులయ్యారు. పిట్టలవానిపాలెం మండలం చెందోలు గ్రామంలోని శ్రీ బగళాముఖి అమ్మవారి దేవాలయంలో శ్రీ శ్రీ రాజశ్యామల అమ్మవారి నవరాత్రి మహోత్సవంలో అత్యంత ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి ఘంటసాల నరసింహమూర్తి మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీ నుంచి అమ్మవారి దేవాలయంలో శ్రీ శ్రీ రాజశ్యామల దేవి నవరాత్రి మహోత్సవంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు ముగింపు సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో పూర్ణాహుతి హోమం జరిపించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా శ్రీ రాజమాతంగేశ్వరి దివ్య అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవాలయ ప్రాంగణంలో వేద పండితులచే అమ్మవారి హోమ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిట్టలవానిపాలెం మండల తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కలకోట చక్రధర్ రెడ్డి, సభ్యులు పట్టాభి రామారావు, వక్కలగడ్డ ప్రసాదరావు, పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారిని ఆహ్వానిస్తాము. ఆహ్వానించడంలో కూడా మంచి ఆర్తితో, ప్రేమతో, భక్తితో, అంతఃకరణ శుద్ధితో అమ్మవారిని ఎప్పుడైతే మనం పిలుస్తామో అమ్మవారు పిలిస్తే పలుకుతుంది. మనసు పెట్టి ధ్యానం చేసుకొని అమ్మ రామ్మ నువ్వు అంటే అమ్మవారు తప్పకుండా వస్తుంది. అందుకనే అమ్మవారికి రావమ్మ రావమ్మ బగళాముఖి మాత అని చెప్పే పాటని రాయటం జరిగింది. ఇందులో గొప్ప విశిష్టత ఏంటంటే ఇది గొప్ప గొప్ప పండితులకు మాత్రమే కాదు, అందరికీ అర్థమయ్యేటట్టుగా ఇది రాసేటప్పుడు నాకు అనిపించింది. అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా నాకు కనపడింది. అందుకే అందులో అమ్మవారికి పాలు పెరుగు తెచ్చిన, వెన్న నెయ్యి తెచ్చిన, తేనెలూరి పాయసము దేకై తెచ్చిన, ఆరగింపరావమ్మ ఆరగింపరావమ్మ, బుడిబుడి అడుగులతో ఈ అడుగులు ఏడనమ్మ, నటరాజ హృదయేశ్వరి నటరాజ ప్రియనేత్రి నాట్య ప్రియ రారాణి రావమ్మ రావమ్మ బగళాముఖి మాత అని చెప్పి నేను రాయడం జరిగింది. ఇది ఈ నవరాత్రి పూర్ణాది సందర్భంగా 9 పాటలు ఇప్పుడు పూర్తయ్యాయి. మరి ఆ 9 అనేది ఎండింగ్ కాకుండా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి అమావాస్య కావచ్చు, ఏ శుభ సందర్భంలో ఏదైనా సరే మీ అవకాశాన్ని బట్టి అమ్మవారు ఏది జ్ఞాపకం చేస్తుందో ఆ సాగని ఆ దేవాలయం సమర్పణ ఈ విధంగా మరి కోరుతూ కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంను తమిళనాడుకు చెందిన పంచాయతీరాజ్ డిపిఓ, బీడీఓ, ఎంజీఎన్ఆర్, ఈజీఎస్, డిఆర్డీఎస్ శాఖలకు చెందిన 29 మంది మండల స్థాయి అధికారులు సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్న రికార్డులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, ఏపీఓ శ్యామ్, బాపట్ల ఈటీసీ ఫ్యాకల్టీ లలిత రామకృష్ణ, డిప్యూటీ ఎంపీడీఓలు అయినంపూడి శ్రీనివాసరావు, డి పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో డూప్లికేట్ అనేది కాదు, తప్పనిసరిగా ఎవరైతే పనిచేశారో వాళ్ళు చేసే ఈ కేవైసీ ద్వారా ఆధార్ తీసుకోవడం జరుగుతుంది. అంతేగాని ఒకరు పని చేస్తే ఇంకోటి మీద ఇంతకుముందు ఏంటంటే ఒకరి మొదలు ఒకరు వచ్చినా కలర్ కౌంట్ కాబట్టి తీసుకున్నాను. ఇప్పుడు అలాంటి అవకాశం లేదు. ఫేస్ మార్కింగ్ అవసరం కాబట్టి తప్పనిసరిగా ఎవరైతే మస్టర్లో పేరు ఉంటుందో వాళ్ళకి
ముఖ ఆధారం తీసుకుంటుంది. తప్పనిసరిగా ఇప్పుడు ఏం జరుగుతుందంటే బోగస్ మాస్టర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో అలౌడ్ కాదు. ఇప్పుడు ఏదైనా జరిగితే కనుక ఇక్కడ నుంచి జరగడానికి అవకాశమే లేదు. మీరందరూ కూడా మంచి శిక్షణ పొంది ఉంటారని ఆశిస్తున్నాం. ఈ శిక్షణ తర్వాత మీ ఆఫీసులకు వెళ్ళి దాన్ని గ్రామాల్లో ప్రజలకి ఉపయోగకరంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక కళ్యాణ మహోత్సవంలో భాగంగా శ్రీ శ్రీనివాస సేవా సమితి ఆధ్వర్యంలో త్యాగరాయ నగర్లో గల స్వామివారి దేవాలయంలో సుప్రభాత సేవా హోమం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామికి నిత్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ నెల 31వ తేదీ సాయంత్రం 7 గంటలకు శాంతి హోమం, ఫిబ్రవరి 1వ తేదీ శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి గరుడోత్సవం జరుగుతోందని శ్రీ శ్రీనివాస సేవా కమిటీ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు వేలాదిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. భూదేవి మాసమే శ్రీ వెంకటేశ్వర దేవస్థానం త్యాగరాజ నగర్ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం 6 గంటలకు పుష్పాలంకర సేవ జరిగింది, 7 గంటలకు అభిషేకం జరిగింది, 9 గంటలకు జపము హోమం జరిగింది, 10 గంటలకు శాంతి కళ్యాణం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గత నెలలో జరిగిన తప్పిదాలను పునరావృతం కాకుండా చూసుకోవాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. కార్పొరేట్ ఆసుపత్రులకు డిఎంహెచ్ఓ కుమ్ము కాస్తున్నారు. కాపునాడు అధ్యక్షులు పోగుల మల్లికార్జునరావు. సేవ చేయడంలో రోటరీ ముందుంటుంది. క్లబ్ అధ్యక్షులు వేజెండ్ల శ్రీనివాసరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.